మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. విజయవాడ మొగల్రాజపురంలోని కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. తర్వాత శిథిలాల తొలగింపు పనులను పరిశీలించారు. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 5గురు చనిపోయారని, ఇది చాలా బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడే కాకుండా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కొండలపై ఉన్న ఇళ్లు ప్రమాదాల నివారణకి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో ఇళ్ల సంరక్షణ ప్రమాదాల నివారణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ. విజయవాడలో ఈ కొండ చర్యలు విరిగిపడి ఒక ఇల్లు కొలాప్స్ అయినారు. వాటిలో ఒక 5 మంది చనిపోయారు. ఒక 4గురిని సేవ్ చేశారు. ఆ 4గురు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారు. నేను నిన్న పోయి చూసి వచ్చాను. ఆ 4గురికి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అయితే ఈ 5 మంది ఎవరైతే చనిపోయారో నిజంగా అది ఒక దురదృష్ట ఘటన. ఇది ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుతున్నాం. ఈ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ చేయటానికి ఒక ప్రొక్లైనర్ మాత్రమే ప్రాపర్గా తిరగలదు. అందువల్ల చేస్తుంది ఆపరేషన్. బహుశా కొన్ని గంటల్లో కూడా పూర్తి చేస్తారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. డిఫరెంట్ కొండ చర్యలు ఉన్నాయి. ఇవి అట్టే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి మీద స్టడీ చేసి వాటన్నిటి మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం.